వెల్కమ్ టు 7 మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో అప్పన్న స్వామి దర్శనానికి వెళ్ళి 7 మంది భక్తులు మృతి చెందారు. ఇప్పుడు ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవలే మనం చూసాము, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టికెట్లకు వెళ్ళి అక్కడ తొక్కిసలాట జరగడంతో 6 మంది భక్తులు మృతి చెందారు. అది మరొక ముందే ఇప్పుడు అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకొని భక్తులు మృతి చెందడంతో ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం తరపున మంత్రులు ఏమని చెప్తున్నారంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నాము. అలాగే ఉత్సవాలను పర్యవేక్షించడానికి 5 మంది మంత్రులతో కమిటీ వేశామని ప్రభుత్వం నుంచి మంత్రులు చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఎందుకు భక్తులు గోడ కూలి మృతి చెందారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేస్తున్నారు. వారం కిందట గోడ కట్టారు, కాంక్రీట్ లేకుండా, పిల్లర్లు లేకుండా గోడ ఎలా నిర్మిస్తారు? ప్రతి ఏడాది ఉత్సవాల సమయంలో వర్షం పడుతుందని తెలుసు. అలాంటప్పుడు గోడ నాణ్యతతో నిర్మించి నీళ్లు పోవడానికి పైపులు వేసి కాంక్రీట్తో గోడ నిర్మించాలి కదా. అయినా అంత వర్షం పడుతుంటే గోడ దగ్గర భక్తులకు క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సర్వసాధారణమే. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, వారం కిందట ఆలయ పరిధిలో గోడ నిర్మించారు. అయితే అది నాణ్యతా లోపంతో నిర్మించారు. గోడ నిర్మిస్తున్న సమయంలో సంబంధించిన అధికారులు ఆ గోడకు సంబంధించిన పనులు పర్యవేక్షించలేదా? అక్కడ ఆలయానికి సంబంధించిన ఇంజనీర్లు లేరా? 10 అడుగుల ఎత్తు, 70 అడుగులు పొడవున ఒక గోడ కట్టేటప్పుడు ఆ గోడ నాణ్యతతో నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని కూడా భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి ప్రతి ఏడాది ఒక్కరోజు మాత్రమే లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ రోజు ప్రత్యేకత ఏంటి? భక్తులు ఎలా మృతి చెందారు? దీనికి బాధ్యత ఎవరు వహించాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అయితే స్వామి దర్శనానికి వెళ్ళి భక్తులు మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వంతో పాటు ఆలయాన్ని పర్యవేక్షించే అధికారులు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని భక్తులు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. తిరుపతిలో తొక్కిసలాట మరవక ముందే సింహాచల అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 మంది భక్తులు మృతి చెందిన సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం తరపున గతంలో ఎన్నడూ లేని విధంగా చర్యలు తీసుకున్నామని, ఉత్సవాల పర్యవేక్షణ కోసం 5 మంది మంత్రులతో కమిటీ వేశామని రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు చెబుతున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా గట్టి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘోర సంఘటన ఎలా జరిగింది? లోపం ఎవరిది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనము ఆలయం గురించి తెలుసుకుందాం. విశాఖపట్నం పరిధిలోని సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వెలిసి ఉంది. ఈ క్షేత్రాన్ని విశాఖ పరిసర ప్రాంతాల వాసులు సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. తిరుమల తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఈ అప్పన్న స్వామి ఆలయం. ఏడాదిలో 12 గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన రోజుల్లో స్వామివారి విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శనం రోజును చందనోత్సవం అని అంటారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శన భాగ్యం ఉంటుంది. కాబట్టి ఆ రోజు 1,00,000 నుంచి 2 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వెళ్తారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆలయ పర్యవేక్షకులకు తెలుసు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు
అధికారులపై ఉంటుంది. ప్రతి ఏడాది చందనోత్సవం రోజు వర్షం పడడం సర్వసాధారణం. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. కానీ నిర్లక్ష్యం, లెక్కలేనితనంతో చందనోత్సవం రోజు దర్శనానికి వచ్చిన 7 మంది భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 300 టికెట్ క్యూ లైన్ దగ్గర ఇటీవల గోడ నిర్మించారు. నాసిరకంగా నిర్మాణం పనులు చేపట్టడం వలన గోడ కూలిపోయింది. పిల్లర్స్ లేకుండా 10 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవైన గోడ ఎలా నిర్మిస్తారని, వర్షం పడుతుందని తెలిసి గోడ పక్కన భక్తులకు క్యూ లైన్ ఎలా పెడతారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మన రాష్ట్రంలో చూసుకుంటే తిరుమల, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, కాణిపాకం, ఆంధ్ర భద్రాద్రి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంతో పాటు పలు ముఖ్యమైన పుణ్యక్షేత్ర ఆలయాలున్నాయి. ఇలాంటి ఆలయాలలో ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివార్ల దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఎలాంటి అపశృతులు జరగకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఏమవుతుందిలే, ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలే కదా అన్న రీతిలో పర్యవేక్షకులు వ్యవహరిస్తూ ఉంటారు అనే విమర్శలు లేకపోలేదు. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం నుంచి కమిటీ వేస్తారు, విచారణ చేపడతారు. వారం 10 రోజులతో ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ చరామామూలే. అలా కాకుండా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో నాసిరకంగా గోడ నిర్మించి భక్తుల ప్రాణాలు పోవడానికి కారణం ఎవరైనా నింద మాత్రం ప్రభుత్వం భరించక తప్పదు. 50 అడుగుల పొడవు గల గోడ నిర్మాణం చేపడుతున్న సమయంలో నాసిరకంగా పనులు జరగకుండా నాణ్యతతో చేయించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మొన్న తిరుపతి, నేడు సింహాచలం, ఇలా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళి నిండు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లోపం ఎక్కడా అనేది ప్రభుత్వ పెద్దలు గుర్తించి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు. అప్పన్న స్వామి దర్శనానికి వచ్చి ఒకే కుటుంబంలో 4 మృతి చెందడం భక్తులను బాధ పెడుతుంది. లక్షలాది మంది తరలివచ్చే ఆలయాలకు వెళ్ళే సమయంలో భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భక్తుల మృతికి సంబంధించి ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. మరి ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాలి. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం.